వీళ్ళకి ఇప్పుడు చెప్పబట్టి పోషమ్మలకు చెత్తా అని రేపు ఇంట్లో పైసలు లేవా ఏం లే ఇక రాజక్కనన్న పోయి అడక్క రావాలి. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. నిన్న నన్న చెప్తే అయిపోగదు వీళ్ళు. వీళ్ళు ఏం మనసులు ఉన్నారో ఏందో ఏమన్నంటే ఇప్పుడు అనుకున్నాం అని చెప్పబట్టిరి. నేను ఏడ పోవాలి ఏం కథ. హరిత ఏంది పొద్దున్న తాను చేసిన ఎందుకో నీకు తెలియదా? అంటే ఇలా ఒక్క పొద్దు కూడా కాదు కదా. నోర్మి సపరేట్గా అక్కడ కూర్చోపోని చాయ్ పట్టుకొని వస్తా. సరే అయిందా చాయ్? అయితే అనుకో తీసుకొని రా. హారిక ఇంకెంతసేపు చాయ్ తీసుకొని రా. తీసుకొస్తున్నా. ఇగో బా ఏమని ఉందన్న చాయ్ మస్తున్నది. ఇట్లా ఉండాల చాయ్ పెడతా. థ్యాంక్ యూ. ఇక మా అమ్మ పెడుతుంది అట్టే నీళ్ళు అందరు సరిపోవాలని. పెట్టరాదని కాదు, మరి అత్తమ్మ చేసింది కూడా కరెక్టే కదా. అంటే నీళ్ళు పెట్టి రోజుకు 4 సార్లు తాగితే మంచిగా ఉంటుందా? మీకు సరిపోవాలని అట్లా చేసింది. ఇట్లా చిక్కగా పెట్టి పొద్దున ఒకసారి తాగితే సరిపోతుంది. చెప్దాంతి. హారిక చాయ్ ఎంత మంచిగా ఉందో నువ్వు కూడా అంతే మంచిగా ఉన్నావు. ఎందుకు పోగొడుతున్నావు అంటే తెలియదా నీకు? మా జల్ది తాగు చాయ్ అయితే చల్లాతాను. చాయ్ చాయ్ మంచిగా ఉంది. అవునా? సరే తాగు. అవగాని మా అమ్మ ఎటు పోయింది? కనబడతలేదు. పొద్దున్నే ఊళ్ళో కనిపోయింది. ఎందుకు పోయిందో ఏమో, నాకేమైనా చెప్పి పోయిందా? అగో ఎందుకు ఉంటుంది మరి? ఎందుకు పోయి ఉంటుందంటే ఏం పని ఉన్నదో? మా అమ్మ ఎటు పోయింది? నీకన్నా ఏమన్నా చెప్పిపోయింది ఏంది? ఏం చెప్పలే నాకు. మరి ఎటు పోయిందో చెప్పలేదా? ఎటు పోయి ఉంటుంది? ఏమో పొద్దున పోయింది. మరి ఏం కూర పడతావు ఇప్పుడు? ఏమన్నాలి? ఆలుగడ్డలు తిప్పు వండుతా. నాకు ఇష్టం లేదు ఆలుగడ్డ. మరి ఏం కూర వండాలి? నాకు ఇష్టమైన కూర వండు. టమాటా వండుతా. అయితే అట్టి టమాటా టమాటానే అంట. టమాటా ఎగ్స్ అంట మంచిగా ఉంటాయి. ఎన్ని ఎగ్స్ అంటావు? 6. అందరు సరిపోవాలిగా. 6 అంటావా? ఎట్లనో ఏందో పాటు గీయాలకు చెప్పిర్రు. నిన్న మొన్న చెప్పిన అయిపోగా వీళ్ళు. సరే ఇంకా మంచిగా దగ్గర కండు. మా అమ్మ వచ్చింది కదా. సరే తాగుతారా? తాగుర్రి. రేపటి నుంచి సుగునక్క పాలు పోయేదట. ఎందుకమ్మా? అలా బర్రిత్తలేదట. అబ్బో నువ్వు చాయ్ తాకుంటే తలకాయ నొప్పి లేస్తుంది. అవునే అమ్మా, చాయ్ తాగకపోతే దీనికి తలకాయ నొప్పి లేస్తుంది. అగో చాయ్ తాగకపోతే తలకాయ నొప్పి లేదంటే దుకాణాలు లేవా? పాల ప్యాకెట్ తెచ్చుకొని తాగుర్రి. ఆవిడ పెద్దారా ఏమన్నా బర్రెను చూడు, పాలిచ్చే బర్రెను కొనుకొచ్చుకుందాం. ఊకి ఇట్లా పోయి తిరిగే బదులు. సరే సరే తీయ ఏనా పాలించబరను కొందంతి.
ముందైతే ఆ పని చేయి. ఇంత గడ్డి ఇట్లా నేను కోసుకా చేత్తది. నువ్వు గడ్డికి వస్తా అన్నాక మాగం కత్తది పాలిచబరని చెయ్యి ఫస్ట్ ఆ పని. కొనుకరా అన్న కొనుకరా. అవునే అమ్మా, మన బర్రె మనకుంటే మంచిగా చిక్కటి పాలు చిక్కటి ఛాయ తాగచ్చు, పెరుగు కూడా మంచిగా తోడేసుకొని తినచ్చు. ఇంతకుముందే మీ కోడలు ఛాయ చిక్క పెట్టించింది. ఇక నువ్వు ఉన్నావు ఓ నీళ్ళు పెడతావు 4 పూటలు. మీరు ఇద్దరు పెళ్ళమ్మోళ్ళు వేస్తున్నారు, చిక్కాది ఆయుర్రు. మరి 5గురు ఉన్నావు సరిపోవద్దా నీళ్ళు అంటే? ఏమైనా గట్లని అంటే నువ్వు సప్పేకుండా వద్దమ్మా. ఏడుకోతా ఊక చిక్కా వేసుకొని తాగితే అయిపోయాదా? మీరు ఇద్దరు తాగుతానే వాళ్ళెటు పోవాలి నేను ఎటు పోవాలి. అందుకనే మరి బర్రెని కొనుకొస్తాడు, శరీరాన్ని పైసలు వేసి బర్రెని కొనుక్కరారి. మన పాలు మనకుంటే మన బర్రె మనకుంటే ఊక మందిలో పడి తిరుగుడు. పొద్దుగాలు ఎత్త చెంపు పట్టుకొని ఊరుకుడు అవుతుంది పాలకు. రోజు అప్పుడప్పుడు నన్నే పంపిస్తారు పాలకు, ఇజ్జత్ అనిపిస్తుంది సుగుణాకుల ఇంటికి పోతే. మరి అనిపించదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ చూసినావా నన్ను అంత ఎట్లనో చూస్తుంది. దీనికి ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ అయ్యో గంగగాడి గట్లా అంటే ఇంకోసారి పాలు కూడా పోయారు. అలా బిడ్డ చూస్తుందట, బిడ్డ ఏడ చూసింది నిన్ను బిడ్డ. ఇద్దరున్నారు గాడిదలోలే. ఓ బర్రెని కొంటేంది శాత కాదు, ఇలా కొన్ని పాల కోయడానికి అయితే శాతం అవుతుంది. 4 మనిషికి వస్తారు పాలకు. రాని వాళ్ళ మనకే చాలా 4 కోతావా ఇంకా? ఏదుకో పొద్దుకు 4 సార్లు పెట్టుకొని తాగుతారా? ఛాయ్ తాగితే ఏమైతుందో మా సరే కానీ తీర్రి. అవో అయితే పని అయిందా? ఏం పని అయిపోయింది. నువ్వు అరే పెద్దడా రేపు పోషమ్మలకు చేస్తారట. నేను వాళ్ళ ఇంటికి పోయారా పెద్ద మనిషి కలిసి చెప్పిండు నాకు. సరేనమ్మా పోదాం. మరి పైసలు కావాలి, పైసలు లేవు. రాజక్క దగ్గరకు 5,000 అడకరా, మా అమ్మ అడుగు అని చెప్పి పట్టుకరా. మరి కోడిపిల్ల కావానే, కొబ్బరికాయలు కావానే, గొట్టి గోడు కావానే. సరే అమ్మా చూస్తుంది. నేను రాను. నీకేం పుచ్చింది? రానా పడుతున్నావు సీమాటను. మీరు పోయి రాపోలేదు. అగో నువ్వు రాంది నేను ఎందుకు పోతా? అమ్మా నేను కూడా రానే. నువ్వు రాంది మేము ఎట్లా పోతామే? నాకేం అవసరం? పోయి రత్తమ్మా నేను రాను. మళ్ళీ అట్నే ఏమైంది నీకు చెప్పు? ఏం కాలే పోయి రాదు. ఇక మేము పోయినాక ఇక నువ్వు ఒక ఇంట్లో ఉంటావా? అరే నేను రాకుంటే ఏమైతుంది? ఇప్పుడు మేము ఇద్దరం పోతే చూసేవాళ్ళు ఏమంటారు? ఇద్దరు కోడలు రాలేదు. అక్కతో కదా అది అత్తది నేను అత్త, నువ్వు రావా? నువ్వు రాకపోతే నలుగురు ఏమంటారు? ఏమన్నారు? నేను రాను. ఇంటికి చిన్న కోడలు అంటే అన్ని పనులు చేస్తుంది. నువ్వు బాగా ఇంటికాడ నేను అన్ని చేసి పెడతా. పోరు మీరు ఇంటికాడ ఊకుందా తీర్రి, అందరం ఊకుందా తీర్రి. నా కోసం మీరెందుకు ఊకుంటారు? పోరు మీరు. నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు నీ అవగారింటికి ఆడుకో ఇడుకోపోయిన మాట నా చిన్న కోడలు లేదు ఊరిపోయిందని చెప్తా. ఇక నేను పోయినప్పుడు మీరు పోలేదా? ఎప్పుడు పోయినావు? ఎప్పుడు చేసినా నేను నువ్వు లేనప్పుడు? పోషమ్మకు ఏం దానిక గట్లా అంటాను? అందరం కలిసి పోతున్నాయి కదా తిరుతాలు, మంచిగా ఉంటది. అందరం కలిసి పోతే సంతోషంగా ఉంటా. నువ్వు రానంటాను, ఇదేనా పద్ధతి? ఎప్పుడు ఒకటి అలుగుతుంది, ఎప్పుడు ఒకటి అంటది. ఊరందరం కలిసి చేసుకునేది నన్నడా వాడు? ఏమనలే. నన్ను చెప్పు మరి, నేను మాట్లాడతా. అమ్మా నేనేమనలేదు. ఏమన్నావు దాన్ని? నేనేమనలే. నాకే రాబుద్ది అయితే లేదు, ఆయన ఏమనలే. ఈ కథ మంచుకునేది చూసినా పెద్దవాడా? అమ్మా నేను చెప్తుంది మా అత్తది. మీ ఇష్టం పో. ఏదో ఒకటి మోబి చేసుకుంటుంటారు. బాబాను నన్ను నాకు రాబుద్ది అయితే లేదు, రానని చెప్పిన. మళ్ళీ పోదాం కదా పోసాం అక్కడికి. మీరు ఎన్ననే చెప్పుర్రి, నేను రాను. పోయినా సరే మా అమ్మును మా బాప అత్తే అలా నెట్టు పడతాటే అన్నారు. చక్కగా అన్నం కూడా తినుకోలే వాళ్ళు. నాకు ఎట్లా రాబుద్ది అయితే చెప్పు. అమ్మా ఇది కారణం. అవునా హారిక? నేను అంతే అన్నదన్నా పోయినసారి బోనాల కాడికి పోతే నల్లుని మీ అమ్మ ఎంత పేరునాల పెట్టింది? గట్లేనా పేరునాల పెట్టుడు? గట్లేనా మాట్లాడు? మా బావని చూసి నవ్విర్రు అమ్మ నాన్న. మా అల్లుడు చూసి గట్లా నవ్వుతాయి. మీ అల్లుడు నీ అవ్వకు ఏమవుతాడు? కొడుకే కదా. నీ అవ్వకు నీవు ఎంత పావురో, నా బిడ్డ నాకు అంత పావురో. అందుకే నాకు కోపం వచ్చిన గొప్పడ్డా. తప్పేం లేదు అందులో. నువ్వు మూతిటు ముక్కంకర అది పెట్టకు. చక్క పొద్దుగా లేచి ఎర్ర పని చేసుకొని తయారు గారి. అర్థమవుతుందా? రాను గీన అంటే మాత్రం మెచ్చుకుంటది. ఆరో పెద్దగా ఆ చెల్లెకు ఫోన్ చేస్తుంది, రాదు. పోయి తీసుకురాపో. సరే అమ్మా కొద్దిగా అయినా పోయి చెప్పత్తా. నచ్చ చెప్పి తీసుకొని రా. మరి రాదాది ఫోన్ చేస్తే. సరేనే చెల్లెకు బావకు నచ్చ చెప్పే రమ్మని చెప్పత్త. రమ్మని పో ఇప్పుడు పోయి చెప్తా. ఇక నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పోయిరా. పొద్దుకైతే పొద్దుక పోయిరా, పొద్దుగైతే పొద్దుగాల పోయిరా. అలిగున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికే రాలేదు వాళ్ళు. ఆ బావకు కూడా మెల్ల బతలాడి చెప్పి తీసుకొని రా ఎంబడే. మా వాళ్ళు ఏమంటే రాలే. కాదు హారిక, ఇప్పుడు మీ అవ్వకు నా కొడుకును నువ్వెంత పావురం.
వాళ్ళేం కావాలన్న అన్నీ అత్తమ్మ. గట్లా మాట్లాడితే నాలుడు ఏమనుకుంటాడు? ఇంకా ఆయన మంచోడు దేవుడు, ఆయన ఏం అనలేదు, ఆయన సప్పుడే కూకున్నాడు. నా నాకు బావ అనిపించదా? బావ మంచోడే అమ్మ. నా బిడ్డ ఏమనుకుంటది? అది మస్తు బాధపడ్డది. ఇట్లా అంటది అమ్మ అన్న బిడ్డ బాధపడబట్టే. నా అల్లుడు ఇంకేం అనలేదు. ఆడపెద్దాడా పోయి తీసుకురా బాను చెల్లెను, అది రాదు ఫోన్ చేస్తే. ఏమన్నా అనేది ఉంటే ఏదో అయింది అయిపోయింది చెల్లెకి అప్పుడు ఇప్పుడు పట్టించుకో, కానీ అమ్మ రమ్మని పోయి తోలుకొని రా. నీకు పార్టీలు వీలైతే పార్టీలే, పొద్దుకి వీలైతే పొద్దుకే. 20 పంట ఓడు అలవదు నీకు. ఈ పని ఆ పని చేసే వరకు అది అవుతుంది అల్లా. అదే ఇప్పుడు పోయి రమ్మంటాడు. అదే ఇక పో, కొద్దిగా అయినాక పో. సాయంత్రం వస్తారా రేపు పొద్దుగాల వస్తారా? పొద్దునే ఓడు. పొద్దుగా లేచి పని చేసుకోర్రి. నేను ఆ దుకాణంలో పోయి అబోటి ఓటు పట్టుకొస్తా, సరేనా? మా ఇత్తా పో ఇంట్లో పోరిగా. తీయాలి. అవును కానీ పోయినసారి పోషమ్మ బోనాలకు నేను లేను కదా, అప్పుడు నేను మా పుట్టింటికి పోతుని. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అంటున్నావా అని? పోయినసారి మేము పోసమ్మ తీర్థాలు వినాం కదా, మా బావ బొక్క ఊరికిండు. బొక్క ఊరికితే మా బావది పండు ఇరిగింది. ఆ పండు ఇరిగింది అని చూసి వాళ్ళ అమ్మ నాన్న నవ్విర్రి. నవ్వినాక మా అమ్మ కోపం వచ్చింది. మా అమ్మ వాళ్ళను 4 మాటలు అన్నది. ఒక గందుకే ఇప్పుడు అది రానంటుంది నమ్మర్దలు. ఇప్పుడు మా చెల్లె బావ కూడా ఏమంటారు పోయి రమ్మని చెప్తే అత్త అంటారు రానంటారు. పెద్ద టెన్షన్ అవుతుంది నాకు. నువ్వైతే పోయి చెప్పు రమ్మను, ఇవన్నీ మనసులో పెట్టుకోకమని చెప్పు. ఎంతైనా ఇంట ఆడబిడ్డ కదా, ఆమె లేకపోతే ఎట్లుంటది చెప్పు. అవును నిజమని నేను అప్పటికి పోయి చెప్తా. మా బావను మా చెల్లెను ఎట్లా నేసి రమ్మని చెప్తా. రమ్మని చెప్పు. సరేని. ఏమైందన్నా కరెంట్ ఎందుకు వస్తలేదు? ఇది డీపీ కాలిపోయిందన్న. డీపీ ఫీజు కాలిపోయింది, కొత్త పెట్టాలి. ఇప్పుడే వస్తాను అన్న. ఇప్పుడే వస్తాను మా చెల్లి. ఓయ్ మా అన్న వచ్చిండు కనబడతలేడా? మందలి ఆయన వేసుకుంటాడు కదా కరెంటీ. ఇవ్వలేదు మీ అన్నను. ఇప్పుడు వచ్చినా బావా? మంచిగా ఉన్నావా? ఇప్పుడే వచ్చిన బావా, అంత మంచిది. ఇప్పుడు వచ్చినా? ఇప్పుడే వచ్చిన మామ. అంత మంచిదేనా? అంత మంచిదని. సరే చెల్లె బావా, రేపు పోషమ్మ తీర్థాలు పోతున్నాం. ఇద్దరు రేపు పొద్దుగాల రాండి. అన్న పెయిన్ ఏడాదే మేమిద్దరం అత్తే బావ నిన్నో మాటలు అన్నారు, అవమానించారు. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా ఇద్దరిని రమ్మంటారు? చెల్లె ఇప్పుడు వాళ్ళు ఓళ్ళు వస్తలేరురా, మనమే పోతున్నాం. నువ్వు గవర్నీ మనసులో పెట్టుకో. అమ్మ పదే చెప్పింది నేను తీసుకొని రమ్మని. నువ్వు ఫోన్ చేస్తే అత్తో రావని నేనే వచ్చాక. మీరు రేపు పొద్దుగాల రాండి. బావా అత్తది అది అట్లనే అంటది. నేను నా మనసులో ఏం పెట్టుకోలేదు. ఆయన పోదామంటాడు కదా అన్న, పొద్దున అత్తంతి. సరే చెల్లి, రేపు పొద్దుగాల రాండి. అన్న ఇప్పుడే బియ్యం పెట్టిన, అన్నం తినిపోయేవా? లేదు చెల్లి, నాకు బాగా పని ఉందిరా. అన్ని సామాన్లు చదువుకోవాలి కదా, పోతానే. సరే అన్న, జాగ్రత్తగా. సరే చెల్లి. అరే పెద్ద చెల్లెకి ఇట్లా ఫోన్ చేయ, ఎట్లా వచ్చిర్రా? సరేనా?
దీపం ముట్టి ముట్టిస్తా. అమ్మా చెల్లుండి బాగా వచ్చింది. వచ్చేరా ఆ, కాళ్ళకు నీళ్ళు పో కడుక్కుంటారు. సరే అమ్మా బాగుదా పోరా. చెల్లె బావద్దా కాలు కడుకోరు చెల్లెద్దా కాలు కడుకో. ఇప్పుడే వస్తారా బిడ్డ? దారి. మంచిగా ఉండరా అమ్మ? మంచిగా ఉంటుంది. హారిక ఈ బొట్టు పెట్టుకో. అక్కని పెట్టమని అత్తమ్మ. అయ్యో నీకేమైంది? బొట్టు పెట్టుకోయే. ఇదిగో అట్లా పట్టు కూడా పెట్టు. కానీ రచ్చి గోళం పట్టుకో. అటు ఎక్కువ నాకు. దా. రాగిరా, మరాలు అయ్యింది. అయితమ్మా
అమ్మా బాగా కొంత బొక్క తినేది బావా మెల్ల పైలో బొక్క ఊరుకుడు సరే కానీ ఇంతకు పని పెట్టించుకున్నావా లేదా? తీసుకున్నా బావా. పెట్టించుకున్నావా? ఎంత అయింది పని పెట్టించుకుంటే? 30 అయినాయి. ఏంటి బావా పళ్ళు పళ్ళు పెట్టుకుంటే 30 30 బావా పళ్ళు 30 అమ్మా అన్నలు ఆయన ఎట్లా అవమానించుతారో చూసినావా? వాళ్ళతో పాటు నువ్వు కూడా నవ్వుతున్నావు కదా, అందుకే రమ్మని చెప్పినావు మమ్మల్ని. ఏందన్నా అప్పుడు జరిగిన అవమానం సరిపోలేదని ఇప్పుడు కూడా పిలిపించి అవమానించడానికి రమ్మన్నావా? మీ కంటికి మేము ఎట్లా కనబడుతున్నాం? అప్పుడేమో వదిన వాళ్ళ అమ్మ నాన్న అట్లా చేసిర్రు, ఇప్పుడేమో మీరు ఓ నలమొకపడా వాళ్ళు మారిరు పోదామని అన్నావు. ఇప్పుడు మంచిగా అయిందా పిలిచి అవమానించారు? ఏ ముఖం పెట్టుకొని నువ్వు నడు పోదాం. ఇంకా తింటాను వాడబెట్టు. అయ్యో ఆగు బిడ్డ, ఏదో బావా అని సంబరం కొద్దా అన్నారు, దానికి నువ్వు ఎందుకు అది అవుతానవురా? అయ్యో బావా ఒక ప్లేట్ ఎంత కింద పెట్టినా కవిత సారీ రా, పోయినసారి నా వల్ల పొరపాటు అయింది, నన్ను క్షమించు. ఈసారి కూడా అట్లా కావద్దు, అందరం కలిసి ఉండాలి కదా, ఉండురా. చెల్లె తప్పైందిరా ఏమనుకోకురా. చెల్లె సారీ రా, ఏదో అనుకోకుండా నవ్వినాక అంతే, అంతేగాని మిమ్మల్ని అవమానించాలని కాదు. బాబా ప్లేట్ తీసుకో. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా? ఎప్పుడు ఏం తిన్నా వాళ్ళు తెలియదా మీకు? పని పెట్టుకుంటే పైసలు కావా? దానికి ఓహో అన్నావా వాడుతుంది? ఆగత్తమ్మయ్య నువ్వు తప్పైంది తీయ, వాళ్ళకి తెలియక అన్నారు, ఏమనుకోకు తిను. కూరెత్తా బా అమ్మ కూరే తినరా. సారీ తిను, అందరూ ఇక నుంచి మంచిగా కలిసి సరేనా? ఇవన్నీ మనసులో పెట్టుకోకురా. ఇవన్నీ మనసులో పెట్టుకోకు బిడ్డ. చెల్లె తిని ఏమనుకోకు. ఏ మసల బంగారం నవ్వుతుంది, నవ్వుతా నవ్వుతా బావా నవ్వు బావా బావా మీ చెల్ల బంగారం అయితే మాకు మా అన్న బంగారం. తినరా. తినుడి సపరేట్గా నోరు మూసుకోండి. బా కల్లావు బా కల్లావు. నీ వదిన ఏమంటదా? ఆగు బావా నీ వదిన కూడా కలిసిపోయింది నీతో. నువ్వు ఆగు బావా మాట్లాడుకోక బాగా కళ్ళాడుతుండే నువ్వు కూడా తాగు చెల్లె నువ్వేం చెప్తాను తాగు. తాగు నువ్వు కూడా. తినేక ముక్కలు తినలేవు. దానికి సబ్సబ్ కాకపోతే ఇంకా ముక్క తినలేవు తినే నేను థమ్స్అప్ మందు తాగుతారా? ముక్కలని నాకేస్తాను తీసుకొస్తా. ఇద్దరం కూర్చొని తాగుదాం. సరేనా, ఇద్దరం కూర్చొని తాగుదాం. చెల్లె నువ్వు ప్రతి నెల ఇంటికి రావాలి మా ఇంటికి, అర్థమైందా? నేలేక ఎందుకు 15 రోజులకు ఒకసారి రావాలి. రమ్మని ఎవరైనా వద్దా? అత్తది మరదలు మంచిగా తినుర్రి. వైరల్ మర్చుకుంటే ఆడబిడ్డ మర్చుకుంటే ఆడబిడ్డ మర్చుకుంటే ఆయన వైరల్ మంచిగా ఉంటుంది, ఇది కాబట్టి ఉంటుంది. మీరు ముగ్గురు అక్కయ్యల లెక్క కలిసి ఉండొచ్చు. మాకున్నదే ఒక తోమే మంచిగా. ఆ రోజు అన్న మాటకు చెల్లె ఎంత అలిగిపోయింది, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నాకు కూడా బాగా అప్పుడు మాదే పొరపాటు అయింది బావ. అవన్నీ ఇడిచిపెట్టి ఈ చెల్లె కలిసి మంచిగా ఉంటావు. తిను చెల్లె తిను ఆ బుక్క కొడుకురా తిను. అయ్యో తింటాయి మీ చెల్లె. అట్లా అది బా బుక్కు నవ్వులు ఒక్క వరకు ఇప్పుడు కోరకాయ వాళ్ళకు తగ్గట్టు నువ్వు మా నాకు మీరు పోయావా? అట్లా ఉండాలిగానేమో ముఖం అంత పెట్టుకున్నా పోదాం పాని ఇదంటారు నువ్వు అని ఆయన ఏ ఆగత్తమ్మ మళ్ళా నువ్వు ఏది నూరు సపరేక అందరు అన్న మొత్తానికైతే బాగా బొక్క ఊరికింది. బావా బొక్క కొడితే పన్నీరు కూడా కాదు, నీ పన్నుతో బొక్క ఎరగాలి.